హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ ఫ్రై ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి. మనం వంకాయతో ప్రతిసారి చేసే కర్రీస్ కాకుండా ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేయండి. ఈ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పసుపు, అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. అవి మగ్గేలోపు మనము వంకాయలోనికి పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేయించిన 2 టీ స్పూన్ల పల్లీలు, 2 టీ స్పూన్ల నువ్వులు, 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుందండి. ఇప్పుడు వంకాయలు చూద్దాము. ఇలా బాగా ఫ్రై అయ్యాయి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచా గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. ఈ విధంగా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పొడిని వేసి కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ కొత్తిమీర అంతా బాగా కలిసేలా కలపాలండి. ఈ విధంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, వంకాయ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఫ్రైని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇది చపాతీ, రోటీలోకి అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి వంకాయని ఫ్రై చేసి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.